ఈ విపంచకకు దాంతోపాటు ఎంత దారుణంగా అంటే ఈ ఇబ్బందికర పరిస్థితులు మాట. మరి ముఖ్యంగా లైంగిక అంశానికి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు సెల్ ఫోన్లో చూసి అలా చెయ్యాలి అంటూ భర్త చిత్రహింసలు పెట్టేవాడు, అటువంటి చిత్రవధలకు గురి చేసేవాడు అంటూ కూడా చెప్పుకొచ్చింది ఆ లెటర్లో. భర్త ముందే మామ లైంగికంగా వేధించాడంటూ కూడా ఆ లెటర్లో చెప్పుకొచ్చింది. అందంగా ఉందని గుండు గీయించింది ఆ భర్త కుటుంబం. ఆమె అందంగా ఉందంటూ కూడా గుండు గీయించిందట ఆ కుటుంబం. అంటే ఎంత టార్చర్ పెట్టుంటారు. కట్నం కోసం అత్తమామలు, ఆడపడుచు వేధింపులు. చివరికి ఏడాది పాపను చంపేసి తాను కూడా బలవన్మరణానికి పాల్పడింది విపంచిక. కేరళ ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరుకున్నారు ఆ కుటుంబం. చేరుకొని విపంచిక భర్త నితీష్, ఆడపడుచు నీతు, మామ మోహన్పై కేసు నమోదు చేశారు. తన కూతురి మృతదేహాన్ని ఎలాగైనా తీసుకురావాలి, ఇక్కడ విచారణ జరగాలి అంటూ ఆమె డిమాండ్ని తెర మీదకు తీసుకురావడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆ ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది, ఎటువంటి అంశాలు ఇన్వెస్టిగేషన్లో బయటపడుతున్నాయి, ఇంకా కుటుంబం ఎటువంటి ఆరోపణలు గుప్పించడం జరుగుతోంది, డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం, డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి పెట్రీషియా అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పెట్రీషియా ఈ డీటెయిల్స్ని ట్రాక్ చేస్తున్నారు. ఒకసారి పెట్రీషియా దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. పెట్రీషియా, ఈ ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది, ఎటువంటి విస్తుపోయే నిజాలు ఇన్వెస్టిగేషన్లో బయటపడుతున్నాయి? తాజాలో జరిగిన ఘటన ప్రస్తుతం అందరినీ కూడా కలిసి వేస్తుంది. ఒకవైపు భార్యని అతి దారుణంగా తను చనిపోవడానికి కూడా ప్రయత్నించిన భర్త, అదే కాకుండా కూడా తను బలవన్మరణానికి పాల్పడింది. వర్ణకట్నం కోసం వేధింపులకి గురి చేయడం, అదే కాకుండా మామ కుటుంబ సభ్యులు కూడా షార్జాలో పనిచేస్తున్న విపంచిక కూడా 2020లో కూడా తను నితీష్ అనే వ్యక్తితో కూడా మ్యారేజ్ చేసుకుంది. ఆ తర్వాత నితీష్ అనేక సార్లు వేధింపులకి గురి చేయడం, వరకట్నం కావాలి, డౌరీ కావాలంటూ కూడా వేధింపులకు గురి చేయడం, ఆ తర్వాత ఫోటో వెబ్సైట్ చూపించడం, ఫోటోగ్రఫీ చూపించి ఇలానే చెయ్యాలంటూ కూడా ఆ వీడియోస్ ని క్యాప్చర్ చేయడం, ఆమెకి ఇష్టం లేకపోయినా కూడా నో చెప్తున్నప్పటికీ కూడా వేధింపులకి గురి చేయడం, అదే కాకుండా విపంచిక కుటుంబ సభ్యులు ఎన్నిసార్లు కూడా నితేష్ కి చెప్పినప్పటికీ కూడా వినకపోవడం, నితేష్ వాళ్ళ కుటుంబ సభ్యులు మోహన్ ఎవరైతే మామ ఉన్నారో అతను కూడా విపంచిక పైన కూడా మనసు పారేసుకున్నారు. అదే కాకుండా నాకు ఆమె కోరికలను తీర్చాలంటూ కూడా విపంచికకి చెప్పడం, ఆ తర్వాత అసలు మీరు ఎందుకు ఇలా చేస్తున్నారంటూ కూడా అనేక సార్లు కూడా తను మాట్లాడినప్పటికీ కూడా మరీ వేధింపులకు గురి చేయడం. వీళ్ళందరూ కూడా ఇంట్లో కొంచెం నలుపుగా ఉంటారు, విపంచిక ఒకటే తెల్లగా ఉంటది కాబట్టి ఓర్వలేక, అంటే తను అందరూ కూడా నల్లగుంటాను, ఒక్కదాన్ని అందంగా ఉంటావు, అసలు అవసరం లేదంటూ కూడా తనకి అతింటి వాళ్ళు గుండు కొట్టిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే అనేక సార్లు తను కడుపుతో ఉన్నప్పుడు కూడా తిండి పెట్టకుండా, ఫుడ్ ఇవ్వకుండా పైశాచిక ఆనందం పొందారని కూడా తెలుస్తుంది. మరోవైపు మామ కామ కోరిక తీర్చారంటూ కూడా తండ్రి స్థానంలో ఉన్న మామని అలా ప్రవర్తించేసరికి కూడా విపంచిక తీవ్రమైన మనస్తాపానికి గురైంది. తను చనిపోక ముందు కూడా దాదాపు 6 పేజీల్లో ఫేస్బుక్ లో కూడా తను ఏదైతే చెప్పిందో ఇదంతా కూడా తను క్లారిటీగా చెప్పింది. అదే కాకుండా చిన్న పసిపాప, 7 ఏళ్ల ఉన్న పసిపాపని కూడా సొంత కూతుర్ని కూడా తను పిల్లలతో వచ్చి మరీ చంపేసింది. నా పాపని కూడా బ్రతకనివ్వరు, అందుకే మేము ఇద్దరం చనిపోతున్నాము, ఈ వరల్డ్ లో మేము ఉండొద్దు అనుకుంటున్నాం అంటూ కూడా చెప్పడం జరిగింది. అదే కాకుండా విపంచిక కుటుంబ సభ్యులు కూడా మా పాపని అతి దారుణంగా చంపేశారు, నా కన్న బిడ్డని ఎంతో అల్లారి ముద్దుగా పెంచుకున్నాను. ఒకవైపు మామ మరి వాళ్ళ కుటుంబ సభ్యులు, ఆడపడుచు వీళ్ళందరూ కలిసి వేధింపులకి గురి చేశారు. అధికంగా డౌరీ ఇవ్వమన్నారు. భర్త ఎప్పుడు ఇష్టానుసారంగా ప్రవర్తించేవాడు, అదే కాకుండా తనకు నచ్చేది కాదు, అయినప్పటికీ కూడా తను నో చెప్పినప్పటికీ కూడా పదే పదే ఇబ్బంది పెట్టేవాడు. మామ కూడా అలా చేసేవాడు. మొత్తం కుటుంబం అంతా కూడా వేధింపులకు గురి చేశారంటూ కూడా చెప్పుకుంటూ వచ్చారు. అదే కాకుండా కుందన్ పోలీసులు కూడా నమోదు చేశారు. ఏదైతే విపంచిక కుటుంబ సభ్యులు కూడా కేరళ సీఎం కలవడం అయితే జరిగింది. ఇదంతా కూడా గత కొన్ని నెలల నుంచి జరుగుతుంది. అట్లీస్ట్ తను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఫుడ్ పెట్టలేరు. ఎన్నోసార్లు విపంచిక కాల్ చేసి
ఏడ్చిన పరిస్థితి ఉంది. కానీ మేము మాత్రం అడ్జస్ట్ అయిపోవాలి, మ్యారేజ్ లైఫ్ అంటే అదే అంటూ కూడా అనేక సార్లు మేము చెప్పాము. కానీ అయినప్పటికీ కూడా విపంచిక ఇలా బలవన్మరణానికి పాల్పడుతుందని కూడా మేము అనుకోలేము. నా కూతురు ఎంతో కష్టపడింది, నలుగురు కలిసి వేధింపులకి గురి చేశారంటూ కూడా ఆ కుటుంబం ఆరోపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్ పెట్రీషియా, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. నిజంగా మనుషులేనారా మీరు? మనుషులేనా అసలు మీరు? ఒక ఆడబిడ్డ మిమ్మల్ని నమ్మి మీ ఇంటికి వస్తే, ఒక ఆడబిడ్డ మిమ్మల్ని నమ్మి మీ ఇంటికి వస్తే మీరు చేసే పని ఇదారా? ఇదేనా అసలు మనుషులేనా మీరు? ఒక ఆడబిడ్డ మిమ్మల్ని నమ్మి మీ ఇంటికి వస్తే వరే నువ్వు మామవా లేకపోతే అసలు మనిషివేనా? క్షమించాలి బహుశా ఏకవచనంతో ఆ వ్యక్తిని సంబోధించినందుకు. ఎందుకంటే బూతు చిత్రాలు చూపించి ఇలా చేయాలి అంటూ భర్త చెప్పడం, భర్త ముందే మామ తన మీద లైంగిక వేధింపులకు పాల్పడడం ఏ ఆడబిడ్డ తట్టుకోగలదండి? ఏ ఆడబిడ్డ తట్టుకుంటుంది? ఏ ఆడబిడ్డ తట్టుకోగలదు, సహించగలదు? ఏమ్మా, నీ వదినేగా, నీకు తెలియదా నీ వదిన ఇబ్బంది పడుతుందన్నప్పుడు నువ్వు లాగి లంపకాయ కొడాల్సింది పోయి లాగి ఒక్కటిస్తే నీ అన్నకో లేకపోతే నీ సోదరుడికో నీ తండ్రికో తప్పులేదు. ఇలాంటి వాళ్ళకి అలాంటి దెబ్బలు పడాల్సిందే. ఏం తల్లి, నువ్వు కూడా చెప్పలేకపోయావా నీ కుటుంబానికి? నీలాంటి ఆడబిడ్డేగా, నువ్వు కూడా ఏదో సందర్భంలో అత్తింటి కాలు తొక్కాల్సిందేగా. ఇంత దుర్మార్గమా, ఇంత పైశాచికత్వం ఇంకా మనుషుల్లో? ఏం చదువుకుంటాం? అసలు మన చదువు ఏదో అంటూ ఉంటారు కదా, చదివితే ఉన్నమతి కాస్త పోయిందని చెప్పి అలా ఉంది చందంగా. ఏం చదువుకున్నారా మీరు? అక్కడికి వెళ్ళి ఉద్యోగం వెలగబడ్డం కాదు. మనిషి విలువల్ని, మానవత్వాన్ని కాపాడలేని కుటుంబాలు మీరు ఉంటే ఏంటి, ఊడితే ఏంటి? బహుశా విపంచిక ఎంత క్షోభను అనుభవించుంటుందో ఆ రోజు. మరి ముఖ్యంగా ఆమె బిడ్డను కూడా చంపేసుకొని ఏ తల్లి చేస్తుందండి? అంత కర్కసత్వం ఏ తల్లిలోనూ ఉండదు. కానీ ఎంత దూరం ఆలోచించుంటుంది. ఒకవేళ నేను పోయాక నా బిడ్డకని బతుకుంటే ఆ బిడ్డకు నరకం. అదుగు మీరు చూడొచ్చు ఆ ఫొటోస్. ఆమె విపంచిక, ఆమె భర్త చూడండి. ఆ నరరూప రాక్షసుని చూడండి, మనిషి రూపంలో ఉన్న ఆ వ్యక్తిని చూడండి. ఆ తర్వాత అది గుండు చేసిన ఫోటో మీరు చూస్తున్నారు. ఎంత దుర్మార్గం ఆరారా మీరు? అసలు మనుషులేనా? కడుపుకి అన్నం తింటున్నారా? గడ్డి లాంటిది ఏమైనా తింటున్నారా? గడ్డి తిన్న పశువులున్నాయో మీ మీద? అసలు ఏం తిట్టాలి మీకు? తెలుగులో ఉన్న బూతులన్నీ మీ నెత్తి మీద గుమ్మనిచ్చిన మీకు సరిపోయేమో. వాటికి అవమానమే కొత్త 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 బూతులు తీసుకొచ్చి మిమ్మల్ని తిట్టాలి. బహుశా కొత్త కొత్త తిట్లు, కొత్త కొత్త బూతులు తీసుకొచ్చి మిమ్మల్ని బాధ్యత సరిపోతుందేమో. అయినా ఆ ఆడపిల్ల నిజంగా తలుచుకుంటే గుండె చివుక్కుమంటోంది. అంత నిర్ణయం, ఒక అమ్మాయి అంత కఠిన నిర్ణయం తీసుకోవడానికి వెళ్ళిందంటే ఏం దుర్మార్గం ఇది? బహుశా ఆ సందర్భంలో మన మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ని కలిసి ఉండి, లేకపోతే భారత్కి తిరిగి వచ్చే ప్రయత్నం చేస్తున్నా, లేకపోతే అక్కడ ప్రభుత్వాన్ని ఆశ్రయించు, తన బిడ్డను చూసు, తన బతికేందుకు ఆలోచించి, తను కూడా చదువుకుంది. తనే మళ్ళీ చదువుకోలేని పిల్ల కాదు, అక్కడ క్లర్క్గా చేస్తుందంట. అక్కడెక్కడో షార్జాలో ఒక క్లర్క్గా చేస్తుందంటే కూడా, అంటే చదువుకుంది, ఉద్యోగం కూడా చేసుకోగల సత్తాను నువ్వెలా ఇలా చేసావు తల్లి? నీ భవిష్యత్తును నాశనం చేసుకున్నావు. అప్పుడే పుట్టిన ఆ బిడ్డ భవిష్యత్తు, అభశుభం తెలియని ఆ బిడ్డ భవిష్యత్తు కూడా నువ్వు తీసుకెళ్ళిపోయావే. ఆ బిడ్డ ఏం చేస్తుందమ్మా పాపం? నువ్వు బ్రతికి నీ భర్త మీద కేసు వేసి నువ్వు పోరాడి ఉంటే బహుశా బాగుండేమో అక్కడ సపోర్ట్ తీసుకొని. ఇలాంటి దుర్మార్గుల్ని ఏం చేయాలి? ఈ ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఎందుకంటే ఈ సమస్య కేవలం ఈరోజు విపంచకత అయిపోయింది. ఈరోజు విపంచకవంతుక అయి ఉండొచ్చు. ఎవరు చూసొచ్చారు? ఈ దుర్మార్గులు అందరూ మన మధ్యలో ఉంటారు, అంతవరకు బయటపడరు. వీళ్ళల్లో ఉన్న ఆ దుర్మార్గపు కోణం పెళ్ళైన తర్వాత బయటపడుతూ ఉంటుంది. ఇలాంటి వాళ్ళని పట్టుకొని ఏం చేయాలి? ప్రస్తుతం ఆ కుటుంబం, ఆ శైలజ, విపంచిక తల్లి శైలజ అదే డిమాండ్ చేస్తున్నారు. నా కూతురి మృతదేహాన్ని ఇక్కడికి తీసుకురండి, తీసుకొచ్చి ఇక్కడ ఇన్వెస్టిగేషన్ చేయించానని చెప్పి. ఎంత దుర్మార్గపు కుటుంబం అంటే వాళ్ళు చెప్తూ ఉంటే బూతు చిత్రాలు చూపించి ఇలా చేయాలి, అలా ఏంది పైశాచికత్వం, ఎంత కర్కసత్వం? మనుషులేనా అసలు మీరు?
ఎస్, దట్స్ ఎ నీడ్, బట్ దట్ నాట్ ఓన్లీ ఎ నీడ్. అది అవసరం అయ్యి ఉండొచ్చు. ఇంత దారుణమా, ఇంత దారుణమా? వాడు తండ్రి స్థానం తర్వాత తండ్రి స్థానం అంతటి వాడు మామ అంటే, వాడు కూడా లైంగిక వేధింపులకు పాల్పడ్డాం, అది కూడా భర్త ముందే. ఎంత దారుణమైన క్షణాలని గడుపుంటుంది విపంచిక. బహుశా సమాజం మొత్తం ఈ ప్రశ్నను రైజ్ చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. విపంచికకు సంబంధించి షార్జాలో కేరళ తల్లి బిడ్డలు మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. విపంచిక భర్త మామ వదినలపై కేరళలో కేసు నమోదైంది. ఈ నెల 8న షార్జాలో బిడ్డను చంపి విపంచికుడ బలవన్మరణానికి పాల్పడింది. ఫేస్బుక్లో 6 పేజీల నోట్ రాసి ఆమె బలవన్మరణానికి పాల్పడింది. విపంచిక భర్తపై వరకట్నం, మామపై లైంగిక వేధింపుల ఆరోపణలు గుప్పించింది. 7 ఏళ్లుగా